హే గాయ్స్, ఈరోజు మనం పైథాన్లో పాస్కల్స్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. ఈ లైన్ మ్యాథ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తుంది. మనం ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ వాడాలంటే ఈ మ్యాథ్ అనే మాడ్యూల్ మనకి ఇంపార్టెంట్. ఈ లైన్ ఇది మనం ట్రయాంగిల్లో ప్రింట్ చేయాల్సిన రోస్ని చూపిస్తుంది. అంటే n=5 అంటే 5 రోస్ని ప్రింట్ చేయాలి. ఈ లైన్లో I అనేది రో నెంబర్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 4 వరకు మనకి లూప్ అనేది తిరుగుతుంది, అంటే మొత్తం 5 రోస్ మనకు. ఈ లైన్లో J అనేది కాలమ్స్ లేదా రోలో ఉన్న పొజిషన్స్ని మనకి చూపిస్తుంది. అంటే రో 0లో ఉన్న ఫస్ట్ 1 నెంబర్, రో 1లో 2 నెంబర్స్, రో 2లో 3 నెంబర్స్, ఇలా మనకి పొజిషన్స్ అనేది చూపిస్తుంది. ఈ లైన్ ఏంటంటే పాస్కల్స్ ట్రయాంగిల్లో ప్రతి ఎలిమెంట్కి మనం క్యాలిక్యులేట్ అనేది చేస్తాం. అంటే I రో నెంబర్ అండ్ J పొజిషన్ నెంబర్ అని చెప్పి ఇది మనకి ఫ్యాక్టోరియల్ని వాడి క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ లైన్ క్యాలిక్యులేటెడ్ నెంబర్ని ప్రింట్ చేస్తుంది, అంటే పక్కన ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా మనకి ఇది పక్కనే అనేది ప్రింట్ అవుతుంది. సో ఒక రో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ రోకి వెళ్ళడానికి న్యూ లైన్ని ప్రింట్ చేస్తుంది. సో గైస్, ఇలాంటి క్లీన్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ పైథాన్ టిప్స్ కోసం కోడ్ జోన్ తెలుగు ఛానల్ని మిస్ అవ్వకండి.